సో హై మామ్స్, నేను మీ మంకీ మూమెంట్స్ 365. ఈ రోజు ఏంటంటే మా ఊళ్ళంతా ఫోన్లలో రూముల్లో ఫ్రీ ఫైర్లు పబ్జీలు ఆడి చాలా విసిగిపోయారంట. ఏదన్నా అవుట్డోర్ గేమ్ ఉంటే చెప్పమా అనేసరికి మా ఊళ్ళందరికి వాళ్ళు చిన్నప్పుడు ఆడే దొంగ పోలీసు ఆడి గుర్తుకొచ్చింది అనమాట. ఒకడికేమో దొంగ పోలీసు, ఇంకొకటికేమో సబ్ జూనియర్, ఇంకొకటికేమో హైడ్ అండ్ సీక్ అనమాట. ఒక్కొక్కడికి ఒక్కొక్క పేరు, కానీ ఆడేది మాత్రం ఒకటే థీమ్ అనమాట. ఇంకేముంది, మా విద్యార్థులంతా విసుగు పొందిన కుర్రోళ్ళకి ఫోన్ చేసి రప్పించేశారు. ఇంకా స్టార్టింగ్ లోనే పాత పద్ధతిలో పంటలు వేసాం అనమాట. తెలుసు కదా ఇది ఎలాగో. ఇవన్నీ చూస్తుంటే మనం చిన్నప్పుడు ఈ ఆట ఆడడానికి ఇంటికట్ చేసిన యుద్ధాలు గుర్తుకొచ్చేమో. నిజానికి చెప్పాలంటే అసలు ఇంటికి వెళ్ళాలనిపించేదే కాదు. ఇంకేముంది, పంటలు వేసాక ఎవడొకటి దొంగ అవ్వాల్సిందే కదా. అలాగే ఈడు దొంగేడు అనమాట. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కలిసి ఆడితేనే చొక్కలు కనిపెత్తే, అలాంటిది ఎంత పెద్ద క్యాంపస్ లో ఈడు ఒక్కడే 10 మందిని పట్టుకోవాలంటే దోలు తీరిపోద్ది అనమాట. ఈడి పరిస్థితి ఏంటో ఊహించుకుంటేనే చాలా దారుణంగా ఉంది. అండ్ అలా పంపించేసి మేము ఎలా దాకోవడానికి వెళ్ళిపోయామన్నమాట. ఒక్కొక్కడు ఒక ప్లేస్ లో దూరేసాము. ఒకడు ఆటని ఎంత సీరియస్ గా తీసుకున్నాడంటే గొడ్లు పేసి మరి ఆడేసాడు అనమాట. కనిపించకూడదండి. ఈడు దరిద్రం కొద్దీ వరుసగా ఈడ దొంగ అవుతున్నాడు అనమాట. ఏం చేయలేము మనం. ఈడేమో వచ్చి క్రికెట్ కి వీరమాన్ అనమాట. ఈడు ఈ ఆట ఆడుకుంటా అది ఆ ఆట చూసేస్తున్నాడు అనమాట. రెండు బాగా కవర్ చేసేస్తున్నాడు. అది అయిన వెంటనే మా వాడు ఒక డ్రాప్ అయిపోయాడు అనమాట. వాడు డ్రాప్ కూడా ఆయన వచ్చేసి మా వాడు చూడు ఎరగేస్తున్నాడు, డాన్స్ ఎరగదీసేస్తున్నాడు ఎక్కిరించకుండా. ఇంకా తర్వాత గేమ్ రూల్స్ ఏంటంటే ఈసారి ఇద్దరు అనమాట పెట్టేది. ఫ్లాష్ లైట్ ఆన్ చేయకుండా. ఈసారి కొంచెం కష్టమే మళ్ళీ దొంగ పెట్టించడం. మళ్ళీ వాళ్ళే దొంగెట్టాలని దిగులతో మళ్ళీ వెనక్కి వెళ్తున్నాగా మేము చేసిన గోల్కి మా ఇన్ఛార్జ్ వచ్చేసాడు అనమాట. ఏదైతేనే ఆ ఫ్రీ ఫైర్ లో పబ్జీలో వదిలేసి అలా బయటకు వచ్చి ఆడుకుంటే ఆ ప్రశాంతత. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తో ఇలాంటి గేమ్స్ ఆడుంటే ఏం గేమ్ ఆడారో కామెంట్ సెక్షన్ లో కామెంటింగ్ చేసేయండి మామా. సరే మామ్స్, ఈ రోజుకైతే ఇదే. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళా కలుద్దాం. ఏమంటారు? ఉంటా మరి. సరే, బాయ్.